రాజకీయాలకు సరిపోరన్నారు. తాత తండ్రి వారసత్వంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్త స్థాయి అంటూ సెటైర్స్ వేశారు. ఎవరు ఎన్ని రకాలుగా అవమానించినా కుంగిపోలేదు. ఓటమి పాలైనా వెనుకడుగు వెయ్యలేదు. ప్రతి విమర్శను పాజిటివ్గా స్వీకరించారు. ఓడిన చోటే గెలిచి చూపించాలని డిసైడ్ అయ్యారు. ఆ విజయానికి ఓ రేంజ్ ఉండాలని డిసైడ్ అయ్యారు. అన్నట్టే అసామాన్య విజయం సాధించారు. ఆ విజయం శాశ్వతం చేసుకునేందుకు ఓ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆ నేతను ఢీకొట్టే నాయకుడు కావాలని ప్రతిపక్ష పార్టీ కోరుకుంటుంది. అసలు ఆ నియోజకవర్గం ఏంటా స్టోరీ? గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం ఏపీ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019లో లోకేష్ను ఓడించిన మంగళగిరి ఓటర్లు 2024లో ఏపీలోనే రెండో అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. దీంతో రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 2024లో గెలిచిన నాటి నుంచి లోకేష్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. మొదటి ఏడాదిలోనే ప్రధాన హామీలను అమలు చేస్తున్నారు. మంగళగిరిలో చేనేత కార్మికుల తర్వాత అత్యధిక స్థాయిలో స్వర్ణకారులే ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులకు శిక్షణ ఇస్తున్నారు లోకేష్. స్వర్ణకారుల హబ్గా మంగళగిరిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రెండో హామీగా నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి అందజేస్తున్నారు. అర్హులైన పేదలకు 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు ఓ సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక మూడో హామీగా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. ఇలా నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు లోకేష్ నిత్యం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనను ఢీకొట్టే బలమైన నేత కోసం వైసీపీ నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే గత ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన లావణ్య ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. సీనియర్ నేతే అయినా వయసురీత్యా ఆయన అంత చురుగ్గా పనిచేయడం లేదన్న భావనలో కార్యకర్తలున్నట్టు తెలుస్తోంది. లోకేష్ కు ధీటుగా పనిచేయాలంటే యువకులు సమర్థుడైన నేత కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వేమారెడ్డిని మార్చే ఉద్దేశం లేదన్న సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ పరిణామాలతో పార్టీ కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. ముందుండి నడిపించే నేత కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అధిష్టానం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దొంతిరెడ్డి వేమారెడ్డి సమర్థుడనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో పరిస్థితులు మారుతాయన్న ఆశతోనే వైసీపీ కార్యకర్తలు ముందుకు వెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో మంగళగిరి వైసీపీలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.